నేను హరివల్ల రోజు ఈరోజు ఎత్తుకోవాలనుకుంటున్న టాపిక్ ఏది అని అంటే, నువ్వు సమాజానికి కానీ ప్రకృతికి కానీ నీ దగ్గరున్నది ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్, టైప్ ఆఫ్ టాపిక్. సో అది అర్థమైన దాన్ని బట్టి మాత్రమే మీకు ఎక్కుద్ది అని మాత్రం చెప్పగలుగుతా. సపోజ్ ఇప్పుడు ఏం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అంటే డబ్బు సంపాదన స్టార్ట్ కాని వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేయారంటే వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారని మీరు అనొచ్చు. సో పైసలు సంపాదించలేనోళ్ళు చాలా ఇవ్వచ్చు. పైసలు మాత్రమే మనం అన్నిటినీ ఏదో ఒక రూపంగా చూస్తున్నాం. కానీ సపోజ్ ఇప్పుడు ఆ పిల్లోడు కానీ ఆ పిల్ల కానీ అమ్మా నాన్నలు సమాజం వీళ్ళందరితో పాటు ఉంటున్నప్పుడు చదువుకుంటుంది అని అనుకుందాం. సో ఆ చదువుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే తోటి ఫ్రెండ్స్ని ప్రేమగా దయగా చూడటం ఒకటి. వస్తుంటే పోతుంటే చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ వాళ్ళ స్థాయి కంటే తక్కువ ఉన్నోళ్ళు కానీ వాళ్ళ స్థాయిలో ఉన్నోళ్ళు కానీ అందరికీ అమ్మా నాన్నల ప్రేమ దొరకాలని ఏం లేదు. సో అమ్మా నాన్నల ప్రేమ దొరకనప్పుడు వీళ్ళు వాళ్ళని ప్రేమగా చూడొచ్చు. లేదు వాళ్ళ దగ్గర ఉన్నది అమ్మ నాన్నల ఇంటి దగ్గర ఏ శనగలో ఏ బఠానీలో ఏ పేలాలో ఓకే తిననీకి చేసిన ఏ అప్పాలో స్కూల్కి వస్తున్న తవ్వలో మీరు తినండిరా, లేదు స్కూల్కి వెళ్ళినప్పుడు తినండిరా అని చెప్పేసి ఇచ్చిరనుకో, అవి తవ్వలో ఉంటున్న పిల్లలను కానీ పెద్దలను కానీ చూసి వాళ్ళు తినేది తినాలనుకునేది వాళ్ళ దగ్గర ఉన్నది ఇవ్వచ్చు. సో ఇది ఐటమ్స్కి సంబంధించి తినేదానికి సంబంధించి. ఇంకొకటి వచ్చేసి ప్రేమ దయ. సో ఎక్కువ వరకు అడుక్కునేటోళ్ళు, లేదు భిక్షాటన చేసేటోళ్ళు, లేదు అమ్మా నాన్న లేకుండా పేపర్లు ఖాళీ సీసాలు చెత్త ఏరుకునేటోళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి అమ్మా నాన్నలు ఉంటారా, వాళ్ళ స్థాయి ఏంది అని చెప్పేసి చూడంగానే అర్థమైపోతుంది. వాళ్ళు వాళ్ళ జీవనం గడుపుకోనీకి బతుకు తెరువు కోసం ఏ పని చేయలేక చిత్తు పేపర్లు చిత్తు కాగితాలు వాటర్ బాటిళ్ళు అసంటివన్నీ కలెక్ట్ చేసుకొని అమ్ముకుంటే వాళ్ళకి ఎన్నో పైసలు వస్తాయి. సో అసంటి వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్నది ఇవ్వడం కానీ లేదు ప్రేమగా మాట్లాడడం కూడా ఒక విధమైన దయనే ప్రేమనే అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే డబ్బులు పెడితే ప్రేమ దొరుకుతుంది, ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అనుకున్నది తప్పు. ఇట్లాంటి ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ అది దొరకాలని లేదు. అట్లాంటివి దొరకనప్పుడు ఏం చేయలేము కూడా. సో వాళ్ళకు అమ్మా నాన్న ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళని ప్రేమగా చూసేటోళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే సో పిల్లల్ని కని వదిలేసే వాళ్ళు చాలామంది ఉండగా, ఓకే పిల్లలు లేనోళ్ళు పెంచుకోవడం ఒక రకం, లేదు ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీద ఫుట్పాత్ మీద బతికేటోళ్ళు అయినప్పటికి కూడా ఎక్కడన్నా పిల్లలు కనపడితే కని పడేసిన వాళ్ళు, లేదు అప్పుడే పుట్టినోళ్ళు కనపడితే పెంచుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి అమ్మా నాన్నలు దొరుకుతారు, అమ్మా నాన్నల ప్రేమ దొరుకుతుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడు కొన్ని పరిస్థితులల్లో అమ్మ నాన్నలకు డబ్బులున్నా అమ్మ నాన్నలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా కానీ ప్రేమ దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో కొద్ది రోజులకు పని కోసం కొన్ని నేర్చుకోవడానికి పోయినా. అక్కడ స్కూలు ఉంది, స్కూల్లో పిల్లలు ఉన్నారు. సో మేబీ శనివారం ఆదివారం అయ్యేటప్పటికి ఆ పిల్లలు కూడా వచ్చారు. సో మాట కలుపుదామని చెప్పేసి మేబీ 6 నుంచి 8 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడితో మాట్లాడినా. ఆ మాట్లాడితే ఎక్కడ ఉంటారా మీ అమ్మ నాన్న అని చెప్పేసి అడిగితే మా అమ్మ నాన్న యూఎస్లో ఉంటారు అన్నాడు. మరి ఇదేందిరా నువ్వెవరి దగ్గర ఉంటావు అని అడిగితే అప్పుడు అన్నాడు మాతో పాటు నాయనమ్మ ఉంటుంది, నాయనమ్మనే నన్ను చూస్తుంది అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత దారుణమో. అమ్మా నాన్నలు ఓకే పిల్లాన్ని కన్నారు, ఓకే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది పక్కన పెడితే, అయితే ఈ పిల్లోని తీసుకొని అదే యూఎస్లో ఉండొచ్చు. లేదు వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకున్నాక పిల్లల్ని కనే ముందేటప్పటికే ఆర్థిక పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. లేదు వాళ్ళంతలో వాళ్ళే ఇండియాకి షిఫ్ట్ అయిపోయి పిల్లోడితో పాటు వాళ్ళు ఉండొచ్చు. పిల్లోడిని అక్కడ తీసుకుపోయి ఉండొచ్చు, లేదు వాళ్ళే వచ్చి ఉండొచ్చు. కానీ అమ్మ నాన్నలు ఇద్దరు సంపాదన కోసం అని చెప్పి దేశం కాని దేశం కోర్స్ డబ్బులే అన్నిటికీ మూలమని అనుకునే వాళ్ళకి నేనేమనలేను. సో వాళ్ళ సొంత కొడుకుని తల్లి దగ్గర అమ్మమ్మ నానమ్మ ఏజ్ అంటే ఆల్రెడీ 50 to 60 మధ్యలో ఉంటారు. సో ఎదిగే పిల్లాన్ని ఆమె దగ్గర సింగిల్గా వదిలేసి వాళ్ళు అలా సంపాదించడం ఎవరికి ఎంతవరకు భావ్యం అనేది నేను మీకే వదిలేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్నలు చూసినట్టు నానమ్మ కానీ అమ్మమ్మ కానీ చూడదు. ఒకటి అయితే అమ్మమ్మ నానమ్మ ప్రేమలో అది మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఆ లవ్ అఫెక్షన్ కేరింగ్ అంతా. కానీ అమ్మ నాన్నలు చూసినట్టు చూడలేరు. వాళ్ళ వయసుకు తగ్గట్టు అమ్మ నాన్నల వయసు వేరే ఉంటుంది, నానమ్మ అమ్మమ్మల వయసు వేరే ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రేమ అనేది దొరకాలి అంటే అంత ఈజీ విషయం కాదు. సో ఇట్లాంటి అమ్మ నాన్న ఉండి కూడా తల్లిదండ్రుల ప్రేమ దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ.